హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ఎన్టీఏ వెబ్సైట్లో రివైజ్డ్ స్కోర్ కార్డ్స్ని అయితే రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి మీ యొక్క రివైజ్డ్ స్కోర్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని చెప్పి. సో దాన్ని క్లిక్ చేసి ప్రీవియస్గా ఏ ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యారో అదే ప్రాసెస్లో మనం కొత్త స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనకి ఫైనల్ ఆన్సర్ కీని కూడా రిలీజ్ చేశారనమాట. ఇక్కడ పబ్లిక్ నోటీస్ ప్లేస్లో పీడిఎఫ్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ కీని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక మీరు రివైజ్డ్ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేయడం కోసం ఇక్కడ ఏదైతే ట్యాబ్ కనిపిస్తుందో క్లిక్ హియర్ ఫర్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని చెప్పి, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా క్లిక్ హియర్ ఫర్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని చూపిస్తుంది. మళ్ళీ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో అది ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీకు రివైజ్డ్ స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, అంటే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని చెప్పి. అలాగ ఉందా లేదా అనేది చెక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క స్కోర్ కార్డ్లో క్యూఆర్ కోడ్, దాంతోపాటుగా ఫోటో ఉందా లేదా అనేది అయితే చెక్ చేయండి. సో ఈ రివైజ్డ్ స్కోర్ కార్డ్స్ తర్వాత ఎవరైతే ఆ ఆటమ్స్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకి -5 మార్క్స్ అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళకి మార్క్స్ చేంజ్ అవుతుంది అండ్ ర్యాంక్స్ చేంజ్ అవుతుంది. ఎవరైతే ఆ క్వశ్చన్ని అసలు టచ్ చేయలేదు, అటెంప్ట్ చేయలేదు అనుకుంటారో వాళ్ళకి మార్క్స్ మారవు, కానీ ర్యాంక్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో సో వాళ్ళకి కూడా మార్క్స్ అయితే ఇంతకు ముందున్నవే ఉంటాయి, బట్ ర్యాంక్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నిన్న మొన్న డిస్కషన్ అయితే నడిచింది కదా, సో ఓన్లీ 4 మార్క్స్ మాత్రమే మైనస్ అవుతాయి, 5 మార్క్స్ కాదు అని చెప్పి. సో ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది. ఎవరైతే రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రం -5 మార్క్స్ అయితే అయ్యింది. మిగతా వాళ్ళ ఎవ్వరికి కూడాను మార్క్స్లో చేంజ్ లేదు, బట్ ర్యాంక్స్లో అందరికీ కూడాను చేంజ్ అయితే ఉంటుంది. సో ఇక మరొక విషయం వచ్చేసి నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. దీన్ని ఒక 2 మార్క్స్కి అయితే తగ్గించారు. సో ఈ నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏం లేదు, సింపుల్గా నీట్ ఎగ్జామ్ పాసింగ్ మార్క్స్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు జనరల్కి కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ 164 ఉండేది, ఇప్పుడు వాటిని 162 అయితే చేశారనమాట. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి 129 మార్క్స్ ఉండేది క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇప్పుడు వాటిని 127 అయితే చేశారనమాట. సో ఈ 2 మార్క్స్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల, అంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్లో 2 మార్క్స్ తగ్గించడం ద్వారా మనకి 2 to 300 మెంబర్స్ అయితే క్వాలిఫైడ్ మెంబర్స్ ఎక్కువ అయ్యారనమాట. ఒక 200 నుంచి 300 మెంబర్స్ మాత్రమే ఎక్కువ అయ్యారు క్వాలిఫైడ్ మెంబర్స్. సో ఎందుకు ఇలా ఎక్కువ అయ్యారు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అడుగుతున్నారు. సో మనకి 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించడం ద్వారా బార్డర్లో ఉన్న వాళ్ళు పాస్ అయ్యారనమాట. ఈ 164, ఈ 162 ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యాడ్ అయ్యారు. సో ఇకపోతే కట్ ఆఫ్ విషయానికి వస్తే, అంటే మాకు ఇన్ని మార్క్స్కి సీట్ వస్తుందా రాదా అని చెప్పి డౌట్స్ అడుగుతూ ఉన్నారు కదా. సో ఇంకొక 2 to 3 డేస్ అయితే మనకి స్టేట్ వైజ్గా క్వాలిఫైడ్ డేటా అయితే వస్తుంది. ఆ డేటా వచ్చాక మన క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, మన క్యాస్ట్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి అప్రాక్స్గా ఒక కట్ ఆఫ్ చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాము. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ తరపున వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.